మా ఊర్లో ఒకడు ఎప్పుడు నాతోటే ఉంటాడు. నా ఫ్రెండ్ అంటాడు. నా చెయ్యి మీద నా భుజం మీద చెయ్యేస్తాడు. మామ మనం అదిరా, ఇదిరా అంటాడు. చివరికి నాకే వెన్నుపోటు పొడుస్తాడు. ఈరోజు నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది మామ. ఇమాన్యుయల్, తనూజ, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు విషయంలో ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారో క్లారిటీగా చెప్తా. ఓకేనా? నాకైతే పవన్ కళ్యాణ్‌ది ఎలాంటి తప్పు లేదనిపించింది. తనూజది ఎలాంటి తప్పు లేదనిపించింది. పాము కాటేసే ఇమాన్యుయల్‌దే తప్పు అనిపించింది. నాకిక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. ఓకేనా? పవన్ కళ్యాణ్ నామినేట్ చేసి చెప్తే తనూజకి ఆడియన్స్‌కి ఎక్కువ అర్థమైద్ది. ఆడియన్స్‌కి అది కావాలా? మాకెప్పుడు అది కావాలని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్‌ని విడదీసేది మాకు అనవసరం. ఎన్ని గేమ్స్ అయినా గాని ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఫ్రెండ్సే. ఆ తర్వాత అదే పాయింట్ మీరు చెప్పి ఇమాన్యుయల్ మీరు చెప్పి తనూజని నామినేట్ చేయొచ్చు కదా! మీరు అలా తనూజని నామినేట్ చేస్తే మీరు నెగెటివ్ అయిపోతారు కదా! సేఫ్ గేమర్. ఇమాన్యుయల్ ఈస్ ఎ సేఫ్ గేమర్. ఓకేనా? ఇది మాత్రం నిజమయ్యా. నాకెందుకు పవన్ కళ్యాణ్‌ది తప్పు కాదు అనిపించిందంటే దానికి కరెక్ట్ పాయింట్ చెప్తా. ఒకే పాయింట్ చెప్తా. ఓకేనా? వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మాయిల పిచ్చోడు. ఓకేనా? ఆ తర్వాత అమ్మాయిలతోటే ఉంటాడు. ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాడు. గేమ్స్ ఆడట్లేదు. ఇలా ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్‌ని అదే పాయింట్ రుద్ది చెప్తుంటే ఓకేనా? మనం క్లాప్స్ అనేది ఇలా కొడితే ఒకలా వినపడుద్ది. గట్టిగా కొడితే ఒకలా వినపడుద్ది. నామినేట్ చేసి చెప్దాం అనుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు తనూజ వెళ్ళదు అని పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు. ఓకేనా? అందుకే నామినేట్ చేసి చెప్దాం అనుకున్నాడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ నాకు ఎలాంటి తప్పు అనిపించలేదయ్యా. తనకి పాయింట్స్ ఉన్నాయి నామినేట్ చేయాలనుకున్నాడు. ఓకేనా? వాళ్ళిద్దరు పాయింట్స్ చాలా హౌస్‌లో మెదులుతున్నాయి కాబట్టి నామినేట్ చేసి చెబితే ఇంకా పాయింట్స్ తీయరని నీట్‌గా గేమ్ ఆడాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మాత్రం. పవన్ కళ్యాణ్‌ది ఎలాంటి తప్పు లేదు. దాన్ని యాక్సెప్ట్ చేసి తనూజ గూడా సైలెంట్‌గా ఉంది చూసావా? ఆ నామినేషన్ టైమ్ పీరియడ్‌లో వాళ్ళ తర్వాత ఏమన్నా మాట్లాడుకొని. నువ్వు నన్నెందుకు నామినేట్ చేయాలనుకున్నావు అనే పాయింట్ రైజ్ చేయలేదు చూసావా తనూజ. అక్కడ సూపర్ అనిపించింది. వాళ్ళ బాండింగ్ సూపర్ అనిపించింది. ఆ తర్వాత తనూజని రమ్య చిట్టి పికిల్స్ నోట్లో ఏమన్నా పెట్టుకుందేమో నాకు అర్థం కావట్లేదయ్యా. ఫేక్ పర్సన్, మ్యానిప్యులేటర్ ఒక పర్సన్ బయటికి పంపించాను. నువ్వు దేవత అంటుంది. దేవత అన్నావు కదా! ఎళ్లి కాళ్ళు పట్టి నమస్కారం చేసుకో అని నేనంటాను. ఓకేనా? దేవత అన్నావు గదా! ఓరి నాయనా! అసలు ఈ పచ్చళ్ళమ్మ ఏం మాట్లాడుతుంది ఏ పిల్లకి అర్థం కావట్లేదు. ఏది పడితే అది కంటెంట్ కోసం ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుందా? ఒకరిని ఉంచుకున్నావు వాళ్ళని పంపించేసావు. నీకు ఇంకొకరు కావాల్సొచ్చారు అంటుంది. ఒక్క సుమన్ శెట్టి గారితోటే మాట్లాడిద్దంట ఇంకెవ్వరితో మాట్లాడదంట. అంటే తనూజకి, ఆయేషాకి గొడవ అయింది. ఇంక వాళ్ళిద్దరు మళ్ళీ హగ్ చేసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఏమైందంటే అమ్మ రెండో టైప్ స్వామి. ఇలా అంటే నువ్వు ఇంకో పర్సన్‌తో నీకు గొడవైతే జీవితాంతం నాతో మాట్లాడవా? రేపు నీకు పెళ్లయిద్ది. నీ మొగుడుతో నీకు గొడవొచ్చిద్ది. ఇంకా నీ మొగుడుతో మాట్లాడవా? నీ మొగుడు అటు కూర్చుంటే నువ్వు ఇటు కూర్చుంటావా? ఇద్దరు దూరంగా ఉంటారా? నువ్వేందే తల్లే ఎంత డిఫరెంట్‌గున్నావు. ఆయేషా ఇంకెందుకు రీతు జుట్టు పట్టుకొని కొట్టేసేయి. కొట్టేస్తే పోద్ది రీతు చచ్చిపోద్ది ఎందుకు? నువ్వురా మూసీ నది స్వామి నీది ఆయేషా. టూ వరస్ట్ ఆయేషా. నాకైతే చెప్తున్నా మామ పవన్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్‌దే ఎక్కువ తప్పు అని మీకనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు ఇమాన్యుయల్‌దే తప్పు అనిపించింది. పవన్ కళ్యాణ్, తనూజ వాళ్ళ బాండింగ్ స్వీట్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. అయ్యా! పవన్ కళ్యాణ్ ఒక పేదింటి కుర్రోడు స్వామి. ఊరక ప్రతి ఒక్కరు వచ్చి అదే పాయింట్ చెప్తుంటే ట్రిగ్గర్ అవ్వడా? భయపడడా? ఆ! భయపడతాడా? భయపడ్డా. నేనైతే భయపడ్డాడనుకున్నాను. కానీ ఫర్దర్ వీక్స్‌లో వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. పాము కాటేసిన ఇమాన్యుయలే ఎలిమినేట్ అయిపోతాడని నేననుకుంటున్నా. మీలో ఎంతమంది అదే అనుకుంటున్నామా? ఇమాన్యుయల్ వరస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్‌లో తెలపండి. మీ ఒపీనియన్ నాకు కావాలి అంతే.